ఏపీలో డ్రగ్స్ ముఠాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖ సీ పోర్టుకొచ్చిన ఓ భారీ నౌకలో ఉన్న సరుకును చూసి సిబిఐ అధికారులకు మైండ్ బ్లాక్ అయింది. ఏకంగా 25,000 కేజీల డ్రగ్స్ ను దేశంలోకి డంప్ చేసేందుకు ప్రయత్నించారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ ముఠాల్ని పట్టుకోవడానికి, ఈ ర్యాకెట్ ను ఛేదించడానికి ఆపరేషన్ గరుడను సిబిఐ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నిఘా పెట్టినప్పుడు విశాఖ పోర్టుకు పెద్ద ఎత్తున డ్రగ్స్ పంపిస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో నిఘా పెట్టిన సిబిఐ అధికారులు షిప్ వైజాగ్ పోర్టుకు రాగానే పట్టుకున్నారు. అయితే డ్రగ్స్ కంటైనర్ ను బ్రెజిల్లోని శాంటోస్ పోర్టులో బుక్ చేసుకున్నారు. విశాఖపట్నంలో డెలివరీ ఇచ్చేలా ఈ బుకింగ్ జరిగినట్లు తెలుస్తోంది. బీర్ను తయారు చేయడానికి ఉపయోగించే కొన్ని రకాల గింజలను ఎగుమతి చేసినట్లుగా పత్రాలు సృష్టించారు. ఒక్కో బ్యాగులో 25 కేజీల చొప్పున మొత్తం 1000 బ్యాగుల్లో 25,000 కేజీల సరుకును పంపినట్లుగా పత్రాల్లో ఉంది. పక్కా సమాచారంతో ఈ సరుకును నార్కోటిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బీరు తయారు చేసే గింజలతో పాటు పెద్ద ఎత్తున ఇతర డ్రగ్స్ పదార్థాలు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆపరేషన్ గరుడ ద్వారా అంతర్జాతీయ డ్రగ్ ర్యాకెట్ ను, ముఖ్యంగా పోర్టుల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నట్టుగా సిబిఐ చెబుతోంది. ఇదిలా ఉంటే విశాఖ పోర్టులో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎప్పుడూ పట్టుబడలేదు. మొదటిసారి దొరికాయా, లేకపోతే ఇంతకు ముందు విశాఖ పోర్టు ద్వారా సిటీలోకి ఏమైనా డ్రగ్స్ వచ్చేసాయా అన్న దానిపై సిబిఐ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. ఇప్పటికే గంజాయి విశాఖ మన్యం ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా సరఫరా అవుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఏకంగా బ్రెజిల్ నుంచి 1000 కిలోల డ్రగ్స్ నేరుగా విశాఖకే దిగుమతి కావటం దేశంలో సంచలనంగా మారింది.